జూన్ 8, 2026 ఫిలిప్పీన్స్లోని మిందనౌ ప్రాంతం దగ్గర సముద్ర తీరానికి సమీపంలో 7.8 మ్యాగ్నిట్యూడ్ భారీ భూకంపం వచ్చింది. ఈ భూకంపం ప్రభావం వందల కిలోమీటర్ల దూరం వరకు కనిపించింది. భూమి కంపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. జనరల్ సంటోస్ సిటీ మరియు సరంగని ప్రాంతాల్లో ఎక్కువ నష్టం జరిగింది. కొన్ని భవనాలు పూర్తిగా కూలిపోయాయి, రోడ్లు దెబ్బతిన్నాయి. విద్యుత్ నీటి సరఫరా కూడా కొన్ని ప్రాంతాల్లో నిలిచిపోయింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 37 మందికి పైగా మరణించారు. దాదాపు 500 మంది గాయపడ్డారు. ఇంకా కొంతమంది కనిపించకుండా పోయారని అధికారులు చెబుతున్నారు. రక్షణ చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ భూకంపం సముద్రం దగ్గర రావడంతో సునామీ వచ్చే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. ఫిలిప్పీన్స్ మాత్రమే కాదు, ఇండోనేషియా, మలేషియా వంటి దేశాలు కూడా అలర్ట్ అయ్యాయి. తర్వాత పరిస్థితిని పరిశీలించిన అధికారులు కొన్ని ప్రాంతాల్లో సునామీ అలర్ట్ను ఎత్తివేశారు. ఫిలిప్పీన్స్ ప్రపంచంలో అత్యంత భూకంపాలు వచ్చే ప్రాంతాల్లో ఒకటి. ఇది పెసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అనే ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతంలో భూమి లోపల ఉన్న టెక్టానిక్ ప్లేట్లు తరచూ కదులుతుంటాయి. అందుకే అక్కడ భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనలు ఎక్కువగా జరుగుతుంటాయి. వేలాది మంది తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. 20,000 మందికి పైగా ప్రజలు తాత్కాలిక శిబిరాల్లో ఉన్నారు. స్కూల్స్ మూసివేశారు. ప్రభుత్వం మరియు రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. 7.8 మ్యాగ్నిట్యూడ్ ఎర్త్క్వేక్ వల్ల ఫిలిప్పీన్స్ భారీ నష్టాన్ని ఎదుర్కొంటోంది. మరణించిన వారి కుటుంబాలకు మన ప్రగాఢ సానుభూతి. ఇలాంటి ప్రపంచంలో జరుగుతున్న ముఖ్యమైన విషయాలు తెలుగులో తెలుసుకోవాలంటే NH క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫిలిప్పీన్స్ భూకంపం గురించి మీ అభిప్రాయాన్ని కమెంట్లో చెప్పండి.